హాయ్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ గోవా ట్రిప్. ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపర్ మూవీలో బైక్ అడుగుతాడు చూడండి, డైరెక్టర్ది ఎన్టీఆర్. అది ఆ వీడియో. హాయ్ అండి, నా పేరు సురేష్. ఇక ఇది గోవా ట్రిప్ స్టార్ట్ అయ్యాను ఈ బస్సులోనే. బస్సు పేరు ఏంటి అంటే విఎన్ఆర్ ట్రావెలర్స్. అది ఆ ట్రావెలర్స్లో అమౌంట్ నాకు ఎంత పడ్డాయంటే, నేను ఎటు నుంచి వెళ్ళానంటే హైదరాబాద్ నుండి హైదరాబాద్ మియాపూర్ నుంచి అభిబస్లో బస్ బుక్ చేశాను. బస్ అయితే బాగా సూపర్ ఉంటుంది. విఎన్ఆర్ ట్రావెలర్స్ రేటింగ్ కూడా బాగానే ఉంది దీనికి. మంచి స్లీపర్ కోచ్ మంచిగా ఉంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది. లోపల సీట్లు కూడా మంచిగా పడుకొని ఏసీ ఉంటుంది, మంచిగా ఉంటుంది, వ్యూ బాగుంటుంది, మంచిగా ప్రైవసీ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. చాలా ఇది గోవా ఘాట్ రోడ్ అండి. మొత్తం గోవా వెళ్తుండగా ఘాట్ రోడ్ మొత్తం వంకలు టింకలుగా ఉంటుంది. వ్యూ మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది అండి. లొకేషన్ ఫారెస్ట్, మొత్తం ఫారెస్టే ఉంటుంది మొత్తం అక్కడ. ఇక్కడ ఇదేం టోల్ గేట్ వచ్చేసింది, కానీ వ్యూ మాత్రం అడవికి మొత్తం జబర్దస్త్ ఉంటుంది. ఏమంటే గోవా టోల్ గేట్ దగ్గర ఘాట్ రోడ్ మొత్తం ఉంటుందా. ఘాట్ రోడ్ గోవాకి 60 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్ మొత్తం కొండల మీద వంకల్ టింకల్ డౌను మళ్ళీ వంకల్ టింకల్గా ఉంటుంది. బస్సులు ఆ వంకల్ టింకల్ ఊగుతూ ఉంటే అటు ఇటు అవుతూ ఉంటుంది. ఆ 60 రోడ్ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇది నేషనల్ హైవే రోడ్ 167 ఏమో ఉంది. బాగుంది, లుకింగ్ బాగుంది, మంచిగా దీని మీద వెళ్తూ ఉంటే స్మూత్గా. బస్సు అయితే బస్ జర్నీ చాలా అనిపించింది నాకైతే. అమౌంట్ ఎంత పడింది అంటే దాంట్లో వచ్చేసి 1700 అండి. అది సీట్ మధ్యలో ఉండిద్ది. బాగుంది. మీరు వెనకాల తీసుకున్నారు అనుకో సీటు, అది ఏమవుతుంది అంటే వెనకాల తీసుకుంటే అక్కడ బస్సు అక్కడ వంపులు టింపులు వచ్చినా కానీ, స్పీడ్ బ్రేకర్లు వస్తే కానీ, రోడ్ బాగోలేకపోతే కానీ కిందికి మీదికి ఊగుతూ ఉంటుంది కదా, అప్పుడు బాగుండదు. ఈ దగ్గర గోవా ఎంటర్ అయ్యాము. ఆ చెక్ పోస్ట్ దాటగానే మొత్తం గోవానే. ఇక లొకేషన్స్ మస్తు ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ట్రావెలింగ్ చేస్తూ ఉంటేనే మస్తు. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది మొత్తం. ఇది ఆ బ్రిడ్జ్ మీద ఇది వెళ్తూ ఉంటే మస్తులు ఉంది కదా చూడడానికి. లొకేషన్ చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపించింది. ఏమంటే జరిగిన ఒక విషయం ఏంటంటే, నేను సడన్గా మధ్యలోనే వచ్చేయడం కంప్లీట్ చేయకుండా. పార్ట్ 1 అనుకోండి ఇది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 తీస్తాను. ఈ గోవా ఎంటర్ అయ్యంగానే ఫ్లైఓవర్స్ ఉంటాయి, అక్కడ జెండా ఉంటుంది, మన ఇండియన్ ఫ్లాగ్. ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాడు కదా ఆయన, ఇది ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సులు అక్కడ ఉంటాయి. ఆ లెఫ్ట్ కాకుండా ఇంకా స్ట్రైట్ అటే వెళ్తే పనాజీ అని, అది మనం చేరుకున్నది అది దగ్గరలో. ఆ పనాజీ అదే గోవా ఫేమస్. ఫస్ట్ ఎవరైనా డ్రాపింగ్ అక్కడనే తీసుకోండి, బాగుంటుంది. అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కనిపించింది కదా ఇంతకుముందు, అటు నుంచి ఇటు స్ట్రైట్ మనం బాగా బీచ్కి వెళ్తున్నాము. బాగా బీచ్ వెళ్తుంటే రూట్లో ఇలా చాలా అందమైన గార్డెన్ లాగా ఫ్లైఓవర్ కింద చాలా బాగుంటుంది. కొంచెం అక్కడక్కడ రోడ్ వర్క్ కూడా నడుస్తుంది అనుకోండి. చూడడానికి అయితే మస్తు. నేను పనాజీ బస్సు ట్రావెలింగ్లో అక్కడ దిగేసి ఓన్లీ 1 వే ట్రిప్ తీసుకున్నాను. దిగేసి అక్కడ ఒక తెలియదు కొత్తలో నాకు ఒక బైకర్ అక్కడ నుంచి 500 తీసుకున్నాడండి. తెలియక 500 ఇచ్చాను. మీకు మీరు ఏం చేయాలంటే అక్కడ దిగాక ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ దిగిన దాని వెనక నుంచే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళి మీరు బస్సులో వెళ్ళొచ్చు, చాలా చీప్గా తక్కువ రేట్లో వెళ్ళొచ్చు. నేను 500 పడుద్ది, నాకు వేస్ట్ అయింది. ఆ తర్వాత బాగా బీచ్ దగ్గర వచ్చాను. బాగా బీచ్ దగ్గర ఒక యాంకోర్ రెస్టారెంట్ ఉంది, అందులో రూమ్ తీసుకున్నాను. 1300 అందుబాటులో ఉంది, ఫీజు మంచిగా. అక్కడ దిగాక స్కూటీ తీసుకున్నాను, చూశారు కదా స్కూటీ. అక్కడ స్కూటీ కూడా వాళ్ళ హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కూటీ మంచిగా ఉంటుంది. ఇంకా తీసుకొని బాగా బీచ్ దగ్గర వచ్చాను. అంటే బాగా బీచ్ దగ్గరలోనే ఉంటుంది. నేను పూరా దగ్గరికి తీసుకొని వెళ్ళాను. పార్కింగ్కి 50 రూపీస్ పే చేశాను. ఇది బీచ్ లోపల చాలా ఉంది. ఎండ ఉన్న టైంలో వెళ్ళాను.
కొంచెం 3 to 4 o'clock అట్లా వెళ్తే ఇంకా బాగుంటుంది. కొంచెం ఎండ ఉంటుంది, సాయంత్రం పూట ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా బాగుంటుంది. ఏమంటే నేను బాగా బీచ్ చూసేసాను. ఆ తర్వాత ఇటు అమాన్ అట్లా ఇంకో బీచ్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. ఇది ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాలో అది అది ఇదే ప్లేస్. డైరెక్టర్ బైక్ ఇస్తాడు చూడండి హీరోకి, ఆ ప్లేస్లో ఉండేది ఇది, అదే అనుకుంటాను. కామెంట్ చేయండి. ఇంకా అటు వెళ్తూ ఉంటే అమాన్ బీచ్ వెళ్తూ ఉంటే ఇది అక్కడ బాగా బీచ్ దగ్గర ఒక పైన ఉన్న కాలువ, అన్ని బోట్ రైడ్స్ అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ బాగా బీచ్లో ఉన్నాయి. మళ్ళీ నేను అటు నుంచి ఇక రిటర్న్లో ఇక్కడ వచ్చాను. ఇదైతే ఇక్కడ వరకు పార్ట్ 1 అండి. నేను నెక్స్ట్ పార్ట్ 2లో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.